వాళ్ళని తీసుకొచ్చి తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చేయించిన ప్రచారం కానీ ఈ కలిసి వచ్చే అంశాలుగా చూడొచ్చా? అనడానికి లేదు అక్కడ బేసిక్గా. అంటే జనాల పరంగా ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటుంది. ఇది ఒక ఛాయిస్. అంటే ఇది ప్రచారంలో ఇది ఒక ప్రయత్నం. మన పురంధేశ్వరి గారు కూడా వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ అలాగే తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్ళారు. అవన్నీ జరుగుతుంది. ఇవన్నీ మనకి సాధారణంగా ఎన్నికల ఘట్టంలో ఇది ఒక పార్ట్ అంతే. బట్ భారతీయ జనతా పార్టీకి ఈ వీళ్ళ మేనిఫెస్టోతో పోల్చుకుంటే చాలా తక్కువ ఆఫర్స్ ఇచ్చింది. అది ఇది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ ఆప్ ఇద్దరితో పోల్చినా కూడా తక్కువే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ జనాలు ఎక్కువ ఉచితాలు కోరుకుంటున్నారు, తక్కువ ఉచితాలు కోరుకుంటున్నారా, ఇది కూడా లెక్క అక్కడ. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈసారి ఢిల్లీ భారత పడుతుందా లేదనేది కూడా చూడాలి ఈసారి. అంటే కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలు కానీ మొన్న ఈ బడ్జెట్ కానీ ఇవేం ప్రభావితం చూపించవా, కలిసి రావా? అదే చూడాలి. ఇవన్నీ కూడా ఈ ట్రిప్ బీజేపీ అక్కడ గెలిచిందంటే తిరుగులేంది. ఇంకొకటి ఒక సెంటిమెంట్ ఉంది, ఢిల్లీలో గెలుస్తుంటే బీజేపీ బయట ఓడిపోతుంటది. అవునా? గతంలో ఢిల్లీలో బీజేపీ గెలిచినప్పుడు సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు కేంద్రంలో ఓడింది. అదో సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్కి ఒక్కదానికి ఆ సెంటిమెంట్ పనిచేయాల, 2 చోట్ల కూడా గెలిచింది అప్పుడు. ఇది శీలా దీక్షిత్ ఉన్నటువంటి సందర్భాల్లో. బీజేపీకి మళ్ళీ వీళ్ళు వచ్చిన 3 టర్మ్స్ అక్కడ వాళ్ళే గెలుచున్నారు.